ఇప్పటికిప్పుడు చీలికలు తెచ్చే ఛాన్స్ ఏమి లేదు గానీ, జనసేన మీద పవన్ కళ్యాణ్ మీద తీవ్రమైన ఆగ్రహావేశాలైతే తెలుగుదేశం కేడర్‌లో మొన్న ఈ జైకేతనం సభతో వచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి పోస్టులు చూస్తా ఉంటే సోషల్ మీడియాలో విపరీతంగా పవన్ కళ్యాణ్ మీద, ఇటు నాగబాబు మీద ట్రోల్స్ స్టార్ట్ అయినాయి. గతంలో పవన్ కళ్యాణ్ వర్మ చేయబట్టుకొని నా గెలుపుని వర్మ చేతిలో పెడుతున్నాను, ఈయన ఎంత గొప్పవాడు, జూనియర్ వర్మ ఆయన ఎంత గొప్పవాడు, ఇవన్నీ మాట్లాడుతూ నా గెలుపు ఈయన చేతిలో పెడుతున్నానని, ఆయన కూడా వర్మగా మీరు రావకండి, మీరు స్టేట్లో మిగతా ఏరియాలకు వెళ్ళండి, నేను మిమ్మల్ని గెలిపించి బాధ్యత నాది అని వర్మ మాట్లాడడం, ఈ వీడియోలన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. సో ఇదేంటంటే అదేదో అంటారు కదా, ఏరు దాటే వరకు ఏటి మల్లన్న, ఏరు దాటినాక బోడి మల్లన్న అన్నట్టుగా వర్మని ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు, అంటే ముఖ్యంగా ఒక రకంగా చంద్రబాబే వర్మకు అన్యాయం చేశాడు. దానివల్ల అలుసైపోయాడు వర్మ. వర్మకు కానీ ఎమ్మెల్సీ ఇచ్చుంటే నాగబాబుకి ధైర్యం ఉండేది కాదు. వర్మ గురించి కర్మ అనే పద్ధతిలో ఆయన మాట్లాడాడు. నాగబాబు నేను చాలాసార్లు చెప్తుంటా, ఆయన అతి తెలివిగా మాట్లాడుతుంటాడు. కావాలని ఆయన కర్మ అనే పదం వాడాడు, వర్మ అనే పదం వాడకుండా, అంటే ఆ రైమింగ్ వచ్చేట్టుగా. అంటే ఆయన ఏం మాట్లాడాడంటే, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపుకు నేనే దోహదం చేశాను ఎవరైనా అనుకుంటే అది వాళ్ళ కర్మ అని మాట్లాడాడు. అంటే ఇది వర్మ కోసం ఉద్దేశించి ఆయన కర్మని పెట్టాడు. ఆయన ముందుగా తెలివిగా అవన్నీ ప్లాన్ చేసుకొని వచ్చి మాట్లాడినట్టుగా అర్థం. అదేదో ఆవేశంలో మాట్లాడింది కాదు, పవన్ కళ్యాణ్కి తెలియకుండా కూడా మాట్లాడింది కాదు. దీని నేపథ్యం ఏంటంటే, వర్మ కొన్ని రోజులకు ముందు కష్టపడి గెలిస్తే దానికి ఉండే గౌరవం వేరే ఉంటుంది అని పోస్ట్ పెట్టి తర్వాత తీసేశాడు. దీనికి కారణం ఏంటంటే, వర్మ అక్కడ నిలబడి పవన్ కళ్యాణ్ గెలిపించినా కూడా వర్మకి ఏ రకంగా కూడా అక్కడ జనసేన నాయకులు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అనేది వర్మలో ఉండే బాధ. రెండవది, ఫస్ట్ ఎమ్మెల్సీ ఆయనకే ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చాడు. దాన్ని చంద్రబాబు నెరవేర్చుకోలేకపోయాడు. అది ఇప్పటి వరకు చంద్రబాబు ఆ పని చేయకపోగా నాగబాబుకి ఎమ్మెల్సీ ఇచ్చారు. దాంతో వర్మకు అర్థమైపోయింది ఇంకా కాదని. దాంతో నాగబాబుకి అంటే పవన్ కళ్యాణ్ ఏంటంటే, వీళ్ళిద్దరే కలిసి వర్మకి, అంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు దగ్గర ఇన్ఫ్లుయెన్స్ చేసి వర్మకి ఎమ్మెల్సీ రాకుండా చూసుకున్నాడు. అంటే వర్మని వీక్ చేసేయాలి కంప్లీట్గా అనేది పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ. పవన్ కళ్యాణ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు అది కరెక్టే. ఒక పొలిటికల్ పార్టీగా పవన్ కళ్యాణ్ తనకి ఒక స్టాండర్డ్ నియోజకవర్గం ఉండాలి అని పవన్ కళ్యాణ్ భావించడంలో తప్పు లేదు. ఎందుకంటే చంద్రబాబు కుప్పం ఉంది, జగన్కి పులివెందులు ఉంది, లోకేష్కి మంగళగిరి ఉంది, బాలకృష్ణకి హిందూపురం ఉంది. ఇలాగా పవన్ కళ్యాణ్ కూడా తనకు ఒక పర్మనెంట్ నియోజకవర్గం ఉండాలి అనుకున్నప్పుడు అక్కడ ఇంకెవరు కూడా బలం ఉన్న నాయకులు ఉండకూడదు తనకు అపోజిషన్గా ఉన్నవాళ్ళు. సో అందుకని పవన్ ఏం చేస్తున్నాడంటే, వర్మని వీక్ చేయాలనేది పవన్కున్న లాంగ్ టర్మ్ స్ట్రాటజీ. ఇప్పుడు కానీ ఎమ్మెల్సీ ఇస్తే వర్మ బలపడతాడు, ఏదైనా మంచి పోస్ట్ ఇస్తే వర్మ బలపడతాడు. ఎందుకంటే వర్మ చరిత్ర చూస్తే మనం, ఆయన పూర్తి పేరు శ్రీ వత్సవాయి సత్యనారాయణ వర్మ, SVSN వర్మ. ఆయన 2009లో రాజకీయాల్లోకి వచ్చాడు. 2009లో తెలుగుదేశం టికెట్ తరపున ఆయన పోటీ చేసినప్పుడు అక్కడ వంగగీత గెలిచింది. కానీ ఎంత మెజార్టీతో గెలిచింది? కేవలం 1000 ఓట్ల మెజార్టీతో గెలిచింది. అంటే వర్మకి అప్పటికే 2009కే అక్కడ స్ట్రాంగ్ ఉంది. 2014లో తెలుగుదేశం టికెట్ అయినప్పుడు వర్మ ఇండిపెండెంట్గా పోటీ చేశాడు. ఇండిపెండెంట్గా పోటీ చేసి పెన్నం దొరబాబు మీద గెలిచాడు. ఎంత మెజార్టీతో గెలిచాడు? 47,000 ఓట్ల మెజార్టీతో గెలిచాడు. అంటే 57.9% మెజార్టీతో ఆయన గెలిచాడు.